Hello students, how are you all? Welcome to Baji Sir Maths యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టెస్ట్ 4 క్వశ్చన్ పేపర్ ఏదైతే మనం అప్లోడ్ చేసామో కమ్యూనిటీ ల్యాబ్లో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. ఆల్రెడీ మనకి పార్ట్ 4 అనేది సంఖ్యామానంలో పార్ట్ 4 అనేది కంప్లీట్ అయిపోయింది కదా. పార్ట్ 4లో మనం ఏ టాపిక్ అయితే డిస్కషన్ చేసుకున్నామో ఆ టాపిక్ మీద టెస్ట్ 4 అనేది కండక్ట్ చేయడం జరిగింది. పార్ట్ 4 వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఒకసారి పార్ట్ 4 వీడియోని ఒకసారి చూసి ఆ తర్వాత ఈ టెస్ట్ రాస్తే మీకు చాలా వరకు ఉపయోగంగా ఉంటుంది. మనకి డైలీ టెస్టులు కండక్ట్ చేస్తామని చెప్పుకున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. డైలీ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి కమ్యూనిటీ ల్యాబ్లో మనకి క్వశ్చన్ పేపర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ క్వశ్చన్ పేపర్కి ఎక్స్ప్లెనేషన్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా టెస్ట్ 4 అనేది ఒకసారి మనము అబ్జర్వ్ చేసుకుందాము. ఫస్ట్ 48/60 సూక్ష్మ రూపం ఏమవుతుంది అని అంటున్నాడు. సూక్ష్మ రూపం అంటే ఇంగ్లీష్లో సింప్లెస్ట్ ఫామ్ అనేసి దాని అర్థం. సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏం లేదు, దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. సో 48/60 దీన్ని మనము 12 4s 12 5s 12 4s 48, 12 5s 60 అంటే ఎంత వచ్చింది? 4/5 వచ్చింది. కాబట్టి 4/5 అనేది ఆన్సర్ ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 4/5 మరియు 5/6లను పోల్చుము అంటున్నాడు. అంటే ఈ ఇద్దరిలో మనము కంపారిజన్ చేసుకోవాలి. కంపారిజన్ మనము ఎలా చేసుకోవాలి? ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? డివిజన్ అనేది చేసుకోవాలమ్మా. సో 4/5 ఉంది కాబట్టి దాన్ని ఫస్ట్ మనం డివిజన్ చేస్తే మనకి 5 అనేది 5 టేబుల్లో 4 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 0. 5 8s 40 అంటే ఎంత వచ్చింది? 0.8 వచ్చింది. నెక్స్ట్ 6తో డివిజన్ చేస్తున్నాను సెకండ్ వన్కి, పాయింట్ పెట్టుకుంటే 0 అవుతుంది. 6 టేబుల్లో 50 అనేది డివిజిబుల్ అవ్వదు. మరి ఎన్ని టైమ్స్ చేస్తే 50 కంటే తక్కువగా వస్తుంది అంటే 6 8s 48, ఇంకెంత వస్తుంది? 2 వస్తుంది. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 6 3s 18, మళ్ళీ ఏమొస్తుంది? 2 వస్తుంది. ఇలా వస్తూనే ఉంటుంది. కాబట్టి ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 0.83గా రాసుకోవచ్చు. ఇక్కడ 0.8 అని ఉంది. పాయింట్ పక్కన ఒక నెంబరే ఉంది, ఇంకో నెంబర్ ఏమీ లేదు అంటే ఏం రాసుకోవచ్చు? 0 రాసుకోవచ్చు. ఒకసారి మీరు ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే పాయింట్కి రైట్ సైడ్లో డెసిమల్ పార్ట్లో మనకి ఇక్కడ 80 లాగా కనిపిస్తుంది, ఇక్కడ 83 లాగా కనిపిస్తుంది. కాబట్టి ఏది చిన్నోడు? దీంట్లో 80 అనేది చిన్నది. సో 80 చిన్నది అంటే దాని అర్థం ఏంటి? 4/5 అనేది చిన్నోడు. 4/5 అనేది చిన్నోడు. చిన్నోడినే కదా మనం పొడిచేది. సో 4/5ని చిన్నోడు కాబట్టి చిన్నోడిని పొడుస్తుంటే ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 1/7 మరియు 1/4లను పోల్చుము అంటున్నాడు. ఇది కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. సో ఫస్ట్ 7తో మనము 1ని చేస్తున్నాం, పాయింట్ పెట్టుకుంటే 0. 7 1s 7 ఎంత? 3 వస్తుంది. పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0. 7 4s 28, మళ్ళీ ఏమొస్తుంది? 2 వస్తుంది. అంటే పాయింట్ తర్వాత 2 డెసిమల్ వాల్యూస్ కనుక్కుంటే సరిపోతుంది. నెక్స్ట్ 1/4 ఉంది కాబట్టి 4తో చేస్తున్నాను, పాయింట్ పెట్టుకుంటే 0. 4 2s 8, 2 వస్తుంది. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0. 2 5s 4 5s 20 అంటే ఎంత వచ్చింది? 0.25 వచ్చింది. ఇక్కడ 0.14 వచ్చింది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు చిన్నోడు? 0.14 అనేది ఆన్సర్ తక్కువగా ఉంది. దీంతో కంపారిజన్ చేసుకుంటే ఇది తక్కువగా ఉంది. ఇది అంటే దాని అర్థం ఏంది? 1/7 అనేది చిన్నవాడు. 1/7 అనేది చిన్నవాడు. చిన్నోడిని మనం పొడవాలి కదా. సో ఎక్కడున్నాడు వాడు పొడవడానికి? ఇది 1/7ని పొడిచాడు కాకి ముక్కుతో. సో మనకి థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్గా రాసుకోవచ్చు. నెక్స్ట్
ఫోర్త్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 1/100 అనే భిన్నాన్ని దశాంశ రూపంలో మార్చుము అంటున్నాడు. ఒక విషయం మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే దశాంశ రూపంలోకి అంటే మనకి డినామినేటర్లో హారంలో 2 జీరోలు ఉన్నాయి. ఆ 2 జీరోలు పోవాలి. 2 జీరోలు పోవాలి అంటే ఏమని చెప్పుకున్నాము, లెఫ్ట్ సైడ్కి పాయింట్ వెళ్తుంది. అది కూడా ఎన్ని స్టెప్స్ వెళ్తుంది, 2 స్టెప్స్. 2 జీరోస్ కాబట్టి 2 స్టెప్స్. ఆల్రెడీ లవంలో 1 ఉంది న్యూమరేటర్లో, దాని పక్కన ఏమీ లేదు అంటే ఏం రాసుకోవచ్చు, 0 రాసుకోవచ్చు. కాబట్టి హారంలో ఉన్న 2 సున్నాలు పోవాలి అంటే లవంలో 2 నెంబర్స్ తర్వాత పాయింట్ అనేది పెట్టుకోవాలి. పాయింట్కి ఎడం పక్కన ఏమీ లేదంటే మళ్ళీ ఏం పెట్టుకోవచ్చు, 0 పెట్టుకోవచ్చు. కాబట్టి 0.01 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5వ ప్రాబ్లమ్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే నారింజ పండ్ల బుట్టలో 5/7 భాగం జావేద్కు ఇచ్చారు. బుట్టలో ఎంత భాగం నారింజ మిగిలాయి అంటున్నాడు. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా చూసుకోవాలి అంటే డినామినేటర్లో ఏదైతే ఉంటుందో అంటే మొత్తం ఇక్కడ 5/7 కాబట్టి 5/7 కాబట్టి మనకి హారంలో ఉండేది టోటల్ పార్ట్స్ అవుతాయి. డినామినేటర్లో ఏదైతే నెంబర్ ఉంటుందో అది టోటల్ పార్ట్స్ అనేసి దాని అర్థం. సో దాంట్లో జావేద్కి ఎన్ని ఇచ్చాడు, 5 భాగాలు ఇచ్చారు. మొత్తం 7 భాగాల్లో 5 భాగాలు ఇచ్చారు. ఇంకా ఎన్ని భాగాలు ఉంటాయి, 2 భాగాలు ఉంటాయి. 2 భాగాలు అంటే 2/7 అంటే ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 6th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2/5కు 1/3ను కలుపుగా అంటున్నాడు. అంటే సంకలనం చేసుకోవాలి. 2/5 ప్లస్ 1/3. సో ఎల్సిఎం చేసుకుంటే ఎంత వస్తుంది, 15 వస్తుంది. ఎలా వస్తుంది సార్ ఈ 15 అంటే మనము డినామినేటర్లో ఉన్న నెంబర్స్ అంటే లవంలో ఉన్న నెంబర్స్ 5,3ని మనం తీసుకొని ఇలా చేసుకోవాలి. 5 1s 5, 3 పోదు కాబట్టి బ్రింగ్ డౌన్ చేసుకున్నాం. మళ్ళీ 3 1s 3 అంటే ఏమొచ్చింది, 5 × 3 అంటే 5 3s ఎంత, 15 కదా. కాబట్టి డినామినేటర్లో మనము ఏం రాసుకోవాలి, 15 అనేది మనము రాసుకోవాలి. నెక్స్ట్ 5 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది, 3 టైమ్స్. అంటే 5 3s 15 కదా, అంటే 3 టైమ్స్. ఆ 3 దేనికి మల్టిప్లై చేయాలి, 5కి పైన ఎవరైతే ఉంటారో వాళ్ళకి. కాబట్టి చూడండి 3 2s ఇలా అయినా చేసుకోవచ్చు. 3 2s 6 ప్లస్ 5 1s 5 అంటే ఏమొచ్చింది, 11/15 వచ్చింది. 11/15 ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. సూక్ష్మీకరించండి అంటున్నాడు. అంటే దీన్ని ఎలా రాసుకోవాలి, మనము సబ్ట్రాక్షన్ లాగా రాసుకోవాలి. సబ్ట్రాక్షన్ లాగా రాసుకోవాలి అంటే ఫస్ట్ ఇందాకట్లాగా 5,20 అనేది ఎల్సిఎం లాగా తీసుకొని 5 1s 5 4s 20. నెక్స్ట్ 4 టేబుల్తో మళ్ళీ 4 1s 4, 5 × 4 ఎంత, 20 వచ్చింది. 5 4s 20 కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకోవాలి, ఎల్సిఎం మనకి 20 వచ్చింది. సో ఇక్కడ మనం ఒకసారి 20 అబ్జర్వ్ చేసుకుంటే 5 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి. 5 టైమ్స్లో మనకి 5 టేబుల్లో మనకి 20 ఎన్ని టైమ్స్ అవుతుంది, 5 4s 20. ఆ 4 దేనికి మల్టిప్లై చేయాలి, 3కి. సో 4 3s 12 మైనస్ 20 టేబుల్ 21 టైమే కదా, కాబట్టి 1 7s 7. 12 నుంచి మనకి 7 పోతే ఎంత వస్తుంది, 5 వస్తుంది. అంటే 5/20 అనేది ఆన్సర్ అవుతుంది. క్యాన్సిలేషన్ పోతుంది కదా, ఇక్కడ 5 1s 5 4s అంటే 1/4. 1/4 ఎక్కడ ఉంది, ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ నైనాకు 1 కేకు ముక్క, నజ్మాకు 1/3 కేకు ముక్క ఇచ్చారు. వారిద్దరికి ఇచ్చిన కేకు మొత్తాన్ని కనుగొనండి అంటున్నాడు. అంటే ఫస్ట్ ఇక్కడ మిశ్రమ భిన్నాన్ని ఇచ్చారు. ఈ మిశ్రమ భిన్నాన్ని మనం ఏం చేయాలి, భిన్నంలోకి మార్చుకోవాలి. అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. మార్చుకుంటే చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ 1/2 అని ఉంది. 1/2 దీన్ని ఎలా మార్చాలి, 2 1s 2 ప్లస్ 1 3 అంటే 3/2గా మారిపోతుంది. నెక్స్ట్ 1/3 ఉంది, నజ్మాకి ఇచ్చింది కాబట్టి 3 1s 3 ప్లస్ 1 అప్పుడేమవుతుంది, 4/3 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇద్దరిని ఏం చేయాలి మనము, వాళ్ళిద్దరికి ఇచ్చిన మొత్తాన్ని కాబట్టి యాడ్ అనేది మనము చేసుకోవాలి, సంకలనం చేసుకోవాలి. అంటే 3/2 ప్లస్ 4/3. సో ఎల్సిఎం చేసుకున్నాం అనుకుంటే 2 3s ఎంత వస్తుంది, 6 వస్తుంది. కాబట్టి 3 3s 9 ప్లస్ 2 4s 8.
సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 17/6 వచ్చింది. అంటే దీన్ని మనం ఏం చేయాలి, మిశ్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటాము, 6 2s are 12, 6 2s are 12 అంటే మొత్తం ఎంత 17 రావాలి మనకి. 6 2s వచ్చేస్తే 12 వస్తుంది, ఇంకెంత రావాలి 5 రావాలి, కాబట్టి మిగిలింది ఇక్కడ రాసుకుంటాం. సో 2 5/6 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇద్దరికి ఇచ్చింది ఎంత మనకి 2 5/6 అనే ముక్కని ఇచ్చారు. ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, క్రింది వాణిలో సరైన దానిని గుర్తించండి అంటున్నాడు. సరైన దానిని అంటే ఆప్షన్స్లో ఎవరైతే చిన్నోడు ఉన్నాడో వాడికి మనము ముక్కుతో పొడవాలి. కాబట్టి ఇక్కడ చిన్నవాడు ఎవరో చూడండి ఒకసారి. సో 0.99 అనేది చిన్నవాడు, 1 అనేది పెద్దోడు. కాబట్టి ఇది సెకండ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. కింది వాణిలో సరైన దానిని గుర్తించండి, ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఈజ్ ఈక్వల్ టు అనేది, ఈజ్ ఈక్వల్ టు అయితే ఎలా కుదురుతుంది, కుదరదు. మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేసేటప్పుడు బోత్ సైడ్స్ ఎలా ఉండాలంటే ఇరుపక్కల పాయింట్కి తర్వాత డెసిమల్ పార్ట్లో అంటే దశాంశపు భాగంలో పాయింట్ తర్వాత అన్నీ కూడా సమానంగా ఉండాలి. అంటే నెంబర్స్ అనేది సమానంగా ఉండాలి. సో ఇక్కడ చూడండి 3 ఉన్నాయి, 1 2 3. ఇక్కడ చూడండి 1 2 2 మాత్రమే ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ 0 అనేది రాసుకోవాలి, ఇక్కడ కూడా 0 అనేది రాసుకోవాలి. ఇప్పుడు చూడండి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 1 అంటే హోల్ నెంబర్ పార్ట్లో మనకి 1 అనేది సమానంగా ఉంది. నెక్స్ట్ డెసిమల్ పార్ట్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఆప్షన్ బిలో 93 లాగా కనిపిస్తుంది, నెక్స్ట్ 90 లాగా కనిపిస్తుంది. అంటే 93 పెద్దోడు కదా, పెద్దోడిని పొడుస్తారు ఎక్కడైనా, తప్పది. సో ఆప్షన్ సి ఒకసారి చూస్తే 93 90 అంటే 90ని పొడిచాడు. 93 కంటే 90 చిన్నోడే కదా, కాబట్టి థర్డ్ ఆప్షన్ అది మనకి రైట్ ఆప్షన్గా అవుతుంది. 2 meters 45 సెంటీమీటర్స్లను దశాంశంలో మార్చగా అంటున్నాడు, డెసిమల్లోకి మార్చాలంట. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2.45గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 200 మీటర్స్ నెక్స్ట్ 45 సెంటీమీటర్స్. సో 5 4 2 అంటే 2 నెంబర్స్తో పాయింట్ ఉంది కాబట్టి 2 నెంబర్స్తో మనం పాయింట్ పెట్టుకుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2.45గా మనము రాసుకోవచ్చు. అంటే మనకిప్పుడు ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 12th ప్రాబ్లం ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే లత ఒక పెన్ను కొనుగోలు చేయడానికి 9.50 మరియు ఒక పెన్సిల్ కొనుగోలు చేయడానికి 2.50 ఖర్చు చేసింది. అయితే ఆమె చేసిన ఖర్చు మొత్తం ఎంత అంటున్నాడు, యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 9.50 పాయింట్ కింద పాయింట్ 2.50 అప్పుడేమవుతుంది 0 10 పాయింట్ కింద పాయింట్ మొత్తం 12 అంటే 12.00 వచ్చింది. అంటే ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 13th ప్రాబ్లమ్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇవ్వబడిన దశాంశంలో 1.74 శతాంశపును స్థానాన్ని కనుగొనము అంటున్నాడు. అంటే 100th ప్లేస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో పాయింట్కి లెఫ్ట్ సైడ్ మీరు అందరూ తెలుసు 1s 10s అలా వస్తాయి, 1లు 10లు 100లు అలా వస్తాయి. నెక్స్ట్ పాయింట్కి తర్వాత ఏమవుతుంది అంటే ఈ 7 అనేది 10th ప్లేస్లో ఉంటుంది. 10s వేరు 10ths వేరు, ఓకేనా, 10లు వేరు దశాంశము వేరు. ఇది శతాంశము అవుతుంది, అంటే 100th ప్లేస్ అవుతుంది. 100th ప్లేస్ని అడుగుతున్నాడు, 100th ప్లేస్ ఏమవుతుంది 4 అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ 1/4 డివైడెడ్ బై 7/8. సో 1/4 ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 1/4 డివైడెడ్ బైలో మనం చేయలేము కాబట్టి ఆ డివైడెడ్ బైని ఇంటూ లాగా మార్చుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుందంటే కుడి పక్కన ఉన్న భిన్నము రివర్స్ అవుతుంది. అంటే 7/8 అని ఉంది కదా, 8/7గా మారిపోతుంది. ఎందుకని, డివైడెడ్ బైని ఇంటూగా మార్చుకున్నందుకు. సో 4 1s 4 2s కాబట్టి ఏమొచ్చింది 1 × 2 1 2/7 అంటే 2/7. అంటే ఎక్కడ ఉంది ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్గా అవుతుంది. నెక్స్ట్ 15th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సో 19/4 ఇంటూ 19/4 ఇంటూ 1/38 అని ఉంది.
సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే క్యాన్సిలేషన్ చూడండి, 19 1 19 2 అంటే లవంలో 1 ఇంటూ 1 1 బై హారంలో 4 2 8 అంటే ఎక్కడ ఉంది 1/8 అనేది ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. సో ఇలాగా మీరు డైలీ కూడా టాపిక్స్ అనేది ఒకసారి విని ఆ టాపిక్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మనకి ఇలా టెస్ట్ రూపంలో డైలీ వస్తూనే ఉంటాయి కాబట్టి అవన్నీ మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది. ఇక్కడ ప్రిపేర్ చేసిన ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్లోనే మనం తీసుకొని ప్రిపేర్ చేసింది కాబట్టి ఇవి కూడా మనకి ఎగ్జామ్స్లో రావడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ.